ములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న వంతెనలు, చెక్ డ్యాంల నిర్మాణాలను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాల పరిధిలో పలు గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెనలు, చెక్ డ్యాంల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విప్ పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలం మల్లారం కట్టు కాలువ 3,70,00,000 వంతెన పనులు ప్రారంభించాలని బీఆర్బీ అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు మధ్యలో ఉండడం వల్ల పనులకు అంతరాయం ఏర్పడుతుందని కలెక్టర్లకు వివరించారు. త్వరలో నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. వట్టిమల్ల, సనుగుల మధ్య ఉన్న లెవెల్ వంతెనను హై లెవెల్ వంతెనకు మార్చడానికి అంచనాలు తయారు చేయాలని అన్నారు. గోవిందరావుపేట తండాలో కోరం చెరువును సందర్శించారు. చివరగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. తదితరులు పాల్గొన్నారు. మనకి చెప్పండి. నీ దగ్గర 150,000 రూపాయలు కుట్టు నీకు ఓకే, మళ్ళీ ఉంటుంది.